హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కంప్లీట్ చేసుకొని 2 తెలుగు స్టేట్స్లలో ఫ్రీ అయి ఉన్నారు. తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, బ్యాచులర్ డిగ్రీ చేయాలన్నా, ఏ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫర్దర్గా చేసుకోవాలి అనేటువంటి ట్రావెలింగ్లో మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వీటికి నా తరపు నుంచి సపోర్టుగా ఇంజనీరింగ్ డొమైన్ అయినటువంటి సాఫ్ట్వేర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సో ఆన్ డొమైన్స్ మీద, ఇంజనీరింగ్ డొమైన్స్ మీద ఏఐ అనేటువంటిది ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఇది జాబ్స్ని ఎలా డిస్టర్బ్ అనేటువంటిది చేస్తుంది, కొత్త ఆపర్చునిటీస్ అనేటువంటివి ఎలా క్రియేట్ చేస్తుంది, ఎలా మనం ఎడ్యుకేషన్ని, నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇంజనీరింగ్ అనే డొమైన్స్ తీసుకొని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీకు అందరికీ తెలిసినటువంటిదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటిది ఎలా ఆలోచిస్తుందో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో అలాగే ఈ మిషన్తో తయారు చేసినటువంటి బ్రెయిన్ అనేటువంటిది అదే విధంగా ఆలోచించి రిజల్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. సో ఏఐ అంటే కృత్రిమ మేధస్సు అని మనం తెలుగులో చెప్తాము. సో ఈ ఏఐ అనేటువంటిది ఇంజనీరింగ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపించి జాబ్స్ అనేటువంటివి ఎలా మనకు లే ఆఫ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో కూడా అమెజాన్ 1500 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. అలా టీసీఎస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లలో జాబ్స్ అనేటువంటివి లే ఆఫ్ జరుగుతున్నాయి అనేటువంటి న్యూస్ అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా ఏఐ ఇంపాక్ట్ అని మీకు క్లియర్గా అక్కడ తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఏఐ అనేటువంటిది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, కంట్రీ వైడు ఎలా దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు, ఫ్యూచర్లో ఎలా ఏఐ అనేటువంటిది జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది, 2026లో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్లోకి ఎంటర్ అయ్యే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ డొమైన్స్లో ఏ విధంగా మీరు నాలెడ్జ్ని, స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి పర్టికులర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో అనేటువంటిది, మీరు ఏ సెక్టార్లో ఈ ఏఐ అనేటువంటిది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది గ్రౌండ్ వర్క్ చేసి ప్రజెంటేషన్స్ ఫామ్లో మీకు క్లియర్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీ ఫ్యూచర్ రోడ్ మ్యాప్లో ఇంజనీరింగ్ అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెరీ యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇంకొంచెం మీకు ఐడియా కూడా దీని ద్వారా బూస్టప్ అవుతుంది. అలాగే మీకు ఏదైనా దీనికి కాకోకుండా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసి ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డొమైన్స్లో ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి మీ యొక్క కామెంట్ అనేటువంటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ అవుతుంది. సో ఇలా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా తెలియని వాళ్లకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మనం ఇన్ డీటెయిల్డ్గా ఏఐ అనేటువంటిది ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఇంజనీరింగ్ జాబ్స్ పైన అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు ప్రజెంటేషన్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. క్లియర్ చేసుకుంటూ రండి. టోటల్గా వీడియోని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మార్చ్ 12, 2026 ఆస్ట్రేలియన్ కంపెనీ ఏఐ అనేటువంటిది 1600 వర్కర్స్ని లే ఆఫ్స్ అనేటువంటిది ఇచ్చింది. మెటా కంపెనీలో ఏఐ అనేటువంటిది
హ్యూజ్ లేఆఫ్స్ అనేటువంటివి జరగవచ్చు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేటువంటిది వచ్చింది. ద ఎకనామిక్స్ టైమ్స్లో 2026లో 1,65,000 జాబ్స్ అనేటువంటివి మేజర్ కంపెనీస్ అయినటువంటి అమెజాన్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ అండ్ అదర్ 17 కంపెనీస్లలో ఓవరాల్గా యుఎస్లో 1,65,000 జాబ్స్ అనేటువంటివి లేఆఫ్స్ ఉంటాయి అనేటువంటి న్యూస్ ద ఎకనామిక్స్ టైమ్స్లో ఎర్లీ 2026 న్యూస్ అనేటువంటిది పబ్లిష్ చేశారు. అదేవిధంగా ఒరాకిల్ కంపెనీలో లేఆఫ్స్ అనేటువంటివి 45,000 లేఆఫ్స్ అనేటువంటివి ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఇది ఒక ఫ్లడ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఒక కామిక్ ఇమేజ్ కూడా క్లియర్గా న్యూస్లో ప్రొవైడ్ చేశారు. తెలుగు స్టేట్స్ న్యూస్ పేపర్స్లలో కూడా ఏఐ అనేటువంటిది ఒక పిడుగులాగా ఐటీ ఇండస్ట్రీ పైన పడుతుంది 2028 కల్లా అనేటువంటి ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో ఏఐ అనేటువంటిది 100 మెంబర్స్ చేసే వర్క్ని ఒక్క ఏఐ మిషన్ అనేటువంటిది చేసి పెడుతుంది. సో ఇది ఇంపాక్ట్ అనేటువంటిది స్లోగా వస్తుంది కాబట్టి 2026లో అడ్మిషన్ ఇంజనీరింగ్ డొమైన్లో వెళ్ళే స్టూడెంట్స్కి ఈ అనాలిసిస్ అనేటువంటిది మీకు ఫుల్లుగా యూజ్ అవుతుంది. మీ రోడ్ మ్యాప్లో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ కెరీర్ పాత్ని డిజైన్ చేసుకోండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19, 2026 న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేటువంటిది కండక్ట్ చేశారు. నరేంద్ర మోడీజీ, గూగుల్ సిఈఓ, చాట్‌జీపీటీ ఫౌండర్, అలాగే ఆంథ్రోపిక్ ఏఐ ఫౌండర్, ఇలా మీకు స్క్రీన్లో కనపడుతున్నటువంటి టెక్నాలజీకి రిలేటెడ్ అయినటువంటి వరల్డ్ వైడ్ సిఈఓస్ అందరూ ఇక్కడ సమ్మిట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాని గురించి మీకు ఇన్ డీటెయిల్డ్గా న్యూస్ అనేటువంటిది తెలిసి ఉంది. మన ఇండియా కూడా 2026లో కూడా సమ్ అమౌంట్ అనేటువంటిది ఏఐ ఇన్వెస్ట్మెంట్కి చేయడం జరిగింది. సో ఈ ఏఐ సమ్మిట్ తర్వాత విమల్ వకుల్ అనేటువంటి ఫార్మర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఏం చెప్పారు అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఫ్యూచర్లో ఏఐ స్కిల్స్ బేస్ చేసుకొని జాబ్స్ అనేటువంటివి ఉంటాయి అనేటువంటి ఒక న్యూస్ పబ్లిష్ అయి ఉంది. ఓవరాల్గా ఏఐ సమ్మిట్ 2026 జరిగినటువంటిది కీ పాయింట్స్ ఏంటి అని అంటే, ఏఐ టెక్నాలజీ అనేటువంటిది కొలాబరేషన్ చేసుకోవాలి. గవర్నమెంట్, అకాడమిక్, ఇండస్ట్రీ, అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, ఏఐ గవర్నెన్స్ అనేటువంటిది తీసుకొని రావాలి అనేటువంటి ఇంప్లిమేషన్స్ ఈ 2026లో తీసుకుంటున్నటువంటి కీ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఏఐ గవర్నెన్స్ అనేటువంటిది యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, ఇలా వెస్టర్న్ కంట్రీస్ అయినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫాలో అవుతున్నటువంటి కంట్రీస్ ఏఐ గవర్నెన్స్ని ఫాలో అవుతున్నాయి. సో దీని ద్వారా వర్క్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇది క్రిటికల్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ సిస్టమ్ని స్మూత్గా ట్రావెల్ చేస్తుంది. సో ఇలా గ్లోబల్ లీడర్షిప్ అడ్వాంటేజెస్ అనేటువంటివి ఈ ఏఐ బేస్ చేసుకొని ప్రొవైడ్ అవుతున్నాయి అనేటువంటిది ఈ ఏఐ సమ్మిట్ 2026 ద్వారా ఇండియా తీసుకుంటున్నటువంటి కీ డెసిషన్స్ అన్నమాట. మీరు అబ్జర్వేషన్ చేస్తే ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏఐ గవర్నెన్స్ అనేటువంటిది, ఈ గవర్నెన్స్ అనేటువంటిది తీసుకొని రావాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని పర్టికులర్ సిస్టమ్స్లలో ఏఐ సాఫ్ట్వేర్ని
ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇలా గవర్నమెంట్ స్కీమ్స్లోనే ఏఐ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డివిజన్స్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి మనం అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ఇది 2026లో తీసుకుంటున్నటువంటి డెసిషన్. సో స్లోగా 2030 కల్లా ఏమవుతుంది, ఈ ఏఐ అనేటువంటిది ఓవరాల్గా ట్రెడిషనల్గా జరుగుతున్నటువంటి సిస్టమ్ని పక్కన పెట్టి ఏఐ గవర్నెన్స్ అనేటువంటిది 2030కి ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో కాబట్టి ఆల్రెడీ ఇండియా మొదటి ప్రమాద హెచ్చరికలాగా ప్రజెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి, ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక అలర్ట్ లాగా ఇండికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఏఐ అనేటువంటిది మీరు కంపల్సరీ మీ స్టడీలో ఫోకస్ చేసుకుంటూ అడ్వాన్స్మెంట్లో ఉండాలి. ఓవరాల్గా టాప్ 10 కంట్రీస్ అనేటువంటివి చెక్ చేసుకుంటే ఏఐ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేటువంటివి 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటివి చేసి ఉన్నాయి. యునైటెడ్ స్టేట్ అనేటువంటిది 470.98 బిలియన్స్ అనేటువంటివి ఇన్వెస్ట్మెంట్లో ఉంది టాప్ 1 పొజిషన్లో. తర్వాత చైనా 125 బిలియన్స్, యూకే 28 బిలియన్స్, కెనడా 15 బిలియన్స్, ఇజ్రాయిల్ 15 బిలియన్స్, జర్మనీ 11.3 బిలియన్స్, ఇండియా 11.1 బిలియన్స్, ఫ్రాన్స్ 9.5 బిలియన్స్ అనేటువంటిది టాప్ 10లో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి బార్ చార్ట్లో క్లియర్గా కంట్రీ ఎంత ఏ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టారు అనేటువంటిది ఈ 2026లో క్లియర్గా మీకు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ 2025లో 1.5 ట్రిలియన్ ఉండేది, 2026కి 2.5 ట్రిలియన్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో మీకు ఏఐ అనేటువంటిది ఉంటేనే జాబ్స్ అనేటువంటివి సేఫ్గా ఉంటాయి అనేటువంటిది క్లియర్గా మనకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫామ్లో అర్థమవుతూ ఉంది. మీరు ఏఐ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయి ఉంది, ఇప్పుడు మనం 2026, 2030 అనేటువంటి ఎరాలో ఉన్నాము. సో ముందు ఏఐ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఎవాల్యూషన్ జరుగుతుంది అనేటువంటిది ఒక ఓవర్వ్యూ చూసుకుంటే, మీరు ఐఫోన్లో హాయ్ సిరి అని మీరు వాయిస్ ఇస్తే అది మీకు ఏది అడిగితే అది మీకు చూపించేస్తుంది. హాయ్ సిరి కాల్ టు వెంకట ఫ్రాన్స్ అంటే మీకు కాల్ అనేటువంటిది వెళ్తుంది మీరు ఫోన్లో ఫీడ్ చేసుకున్న నెంబర్కి. సో సిరి అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 1950లో ఈ ఏఐ టెక్నాలజీ అనేటువంటిది అప్పుడే టెక్నాలజీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ స్టార్ట్ అయ్యి 2010కి మనకి ఎర్లీ ఏఎన్ఐ అని చెప్తాము, దీన్నే నారో ఏఐ అని చెప్తాము. అలాగా 2010 నుంచి 2022కి ఎవాల్యూషన్ అనేటువంటిది డీప్ లెర్నింగ్ అనేటువంటిది వచ్చింది. 22 నుంచి 25కి ఎల్ఎల్ఎం అనేటువంటిది నోట్బుక్ ఎల్ఎల్ఎం అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. సో 2022లో చాట్ జీపీటీ అనేటువంటిది వచ్చింది. 2025, 2026 ఎర్లీ స్టేజ్లో క్లాడ్ అనేటువంటిది ఆంథ్రోపిక్ వాళ్ళది క్లాడ్ అనేటువంటిది ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఈ 2025 వరకు ఉన్నటువంటి జనరేషన్ని నారో ఏఐ అని చెప్తాము. ఇలా ఇయర్ వైజు డెవలప్ అవుతున్నటువంటి దాన్ని అడ్వాన్స్డ్ ఏఎన్ఐ, మోడర్న్ ఏఎన్ఐ అని ట్రీట్ చేస్తాము. సో 2025 కంప్లీట్ అయింది. 2026 నుంచి 2030కి ప్లానింగ్ చూసుకుంటే నారో ఏఐ నుంచి జనరేటివ్ ఏఐ అనేటువంటిది వచ్చేసింది. సో జనరేటివ్ ఏఐనే ప్రోటో ఏజిఐ ఏఎన్ఐ ప్లస్ అని డిజైన్ చేస్తాము. 2030 నుంచి 2035కి ఎర్లీ ఏజిఐ,
35 నుంచి 45కి మెచ్యూర్ ఏజీ అయి 2040లో నుంచే 2060 ప్లస్ అంటే ఆల్మోస్ట్ 2060 కల్లా ఏఎస్ఐ అనేటువంటిది సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఓవరాల్ ఇయర్ వైజ్ ఎవల్యూషన్ ఇది ఎక్స్పర్ట్ యొక్క సర్వే బేస్ చేసుకొని హిస్టారికల్ ప్రోగ్రెస్ బేస్ చేసుకొని ఈ సమ్మరీ టేబుల్ని డిజైన్ చేశాను. ఇలాగే ఎగ్జాక్ట్గా జరుగుతుందా అని గ్యారంటీ ఇవ్వండి అంటే గ్యారంటీ అనేటువంటిది ఇవ్వలేము. సో వీటి యొక్క బేస్ చేసుకొని ఈ ఎవాల్యూషన్ ద్వారా టెక్నాలజీ అనేటువంటిది డెవలప్ అవుతుంది, అడ్వాన్స్ అవుతుంది అనేటువంటిది మనకు క్లియర్గా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు దీన్ని బేస్ చేసుకొని ట్రెడిషనల్ టెక్నాలజీని పక్కన పెట్టుకొని అంటే దీన్ని మీరు ఇంకేం చేయలేరు. ట్రెడిషనల్ టెక్నాలజీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేటువంటిది వచ్చేసింది. సో ఏఐ అనేటువంటిది ఫ్యూచర్లో మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి జాబ్స్ మీద కేర్ఫుల్గా ఏ టెక్నాలజీని లర్నింగ్ చేసుకుంటూ మీ కెరీర్ని సెట్ చేసుకోండి. ఏఐలో మనం ఇప్పటి వరకు చెప్పింది ఏఎన్ఐ అంటే నారో ఏఐ, ఏజీఐ జనరేటివ్ ఏఐ, ఏఎస్ఐ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ, ఇలా 3 స్టెప్స్లో ఉన్నాము. సో ఫైనల్ ఏఎస్ఐ అనేటువంటిది ఇది 2060 కల్లా మనం రీచ్ అవుతున్నామని చెప్తున్నాము. ఇక్కడ మనం ఏజీఐ దగ్గర 2026లో ఉన్నాము. సో ఏఎన్ఐ అనేటువంటిది క్రాస్ చేసి ఏజీఐ జనరేటివ్ ఏఐకి వచ్చేసాము. ఇక్కడ మనకు ఏఎన్ఐ అనేటువంటిది పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దానిని మిషన్ లెర్నింగ్ ద్వారా అనాలిసిస్ చేస్తుంది. ఏజీఐ అనేటువంటిది పాస్ట్ను ప్లస్ ప్రజెంట్లో ఏం జరగవచ్చు అనేటువంటి దాన్ని ఏజీఐ చెప్తుంది. ఏఎస్ఐ అంటే పాస్ట్ను అనాలిసిస్ చేసి ప్రజెంట్ను చెబుతూ ఫ్యూచర్లో ఇలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఏఎస్ఐ చెబుతుంది. సో ఇలా ఏఐ అనేటువంటిది ఎవల్యూషన్ ఇలా 3 స్టేజెస్లో ఇయర్ వైజు మీకు రెవల్యూషన్ అనేటువంటి జరుగుతుంది. ఏఐ అనేటువంటిది రిస్క్ అనేటువంటిది ఏ సెక్టార్లో ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది 2026 అనాలిసిస్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో 2030కి ఎలా రెవల్యూషన్ అనేటువంటిది ఉండొచ్చు సెక్టార్ వైజు అనేటువంటిది మీకు ఇక్కడ సమ్మరీ టేబుల్ ప్రొవైడ్ చేశాను. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్కొక్కటి అబ్జర్వేషన్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వస్తే వెరీ హై ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే జాబ్స్ అనేటువంటివి రిస్క్ ఎక్కువ ఉంటుంది. 60% జాబ్స్ అనేటువంటివి రిస్క్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ డివిజన్ దగ్గరికి వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ హ్యూమన్స్తో పని లేకోకుండా మిషనరీ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది చేస్తారు. సో ఇలా మీకు హ్యూమన్స్ అనేటువంటిది 100 మెంబర్స్ ఉన్న చోట 1 మిషనరీ అనేటువంటిది వచ్చేస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్లో 60% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ మీరు న్యూస్ అనేటువంటిది లేఆఫ్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, అదర్ కంట్రీస్, యూరప్ కంట్రీస్లలో లేఆఫ్స్ అనేటువంటివి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో ఇంత పర్సెంటేజీలో ఫ్యూచర్లో రాబోతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్, సో ట్రాన్స్పోర్టేషన్లో హై లెవెల్లో 55% ఉండవచ్చు. అంటే మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నటువంటి కార్ అనేటువంటిది డ్రైవర్లెస్ కార్ అనమాట. అంటే డ్రైవర్ ఉండరు, మీరు జీపీఎస్ ద్వారా ఏఐ అనేటువంటిది మిమ్మల్ని రూట్ మ్యాప్లో పంపించేస్తుంది. ఏఐ అనేటువంటిది ల్యాండ్, స్కై, వాటర్ మీద వెళ్ళేటువంటి అన్నింటి యొక్క ట్రాన్స్పోర్ట్ని అదే హ్యాండిల్ చేస్తుంది. వీటిలో కూడా హ్యూమన్ యొక్క సపోర్ట్ అనేటువంటిది తక్కువగా ఉంటూ ఏఐ అనేటువంటిది 55% రీప్లేస్ చేసే
ఛాన్సెస్ అనేటువంటివి ఫ్యూచర్లో ఉన్నాయి. రిటైల్ సెక్టార్లో చూసుకుంటే హై ఇంపాక్ట్ అనేటువంటిది ఉంది. 50% ఏ అనేటువంటిది చూపిస్తుంది. ఎలాగా మీరు ఒక సూపర్ మార్కెట్ కానీ మెడికల్ షాపుకి కానీ వెళితే ఇలా రోబోటిక్ ఏఐ టెక్నాలజీతో చేసినటువంటి మెన్ ఆర్ ఉమెన్ మీకు తగినటువంటి ఫీచర్స్తో అక్కడ రిటైల్ బిజినెస్ అనేటువంటిది చేస్తుంది. సో ఇక్కడ మీకు హ్యూమన్ అనేటువంటిది అవసరం లేకోకుండా ఉంటుంది. సో 50% రిటైల్ ఇండస్ట్రీ మీద ఏ అనేటువంటిది ఉంటుంది. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ దగ్గరికి వస్తే హై ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ దగ్గర మీరు ఇప్పుడు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మనీ డిపాజిట్ చేయాలన్నా విత్డ్రాల్ చేయాలన్నా అక్కడ హ్యూమన్తో పని లేకోకుండా బ్యాంక్ ఎంప్లాయ్తో పని లేకోకుండా మీరే మిషన్ దగ్గరికి వచ్చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి అమౌంట్ మిషన్లో పెడితే తీసేసుకుంటుందన్నమాట. సో అలాగా టెక్నాలజీ అనేటువంటిది 45% జాబ్స్ని ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో ఫ్యూచర్లో ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో హై ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. 40% ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. అంటే ఎలాగూ అని అంటే మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళేవాళ్ళు 10 years బ్యాక్. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు ఒక పోర్టల్ అనేటువంటిది డిజైన్ చేసుకొని డాక్టర్స్ లిస్ట్ ఇచ్చి అక్కడ మీకు ఏ టైంలో డాక్టర్ అవైలబిలిటీ ఉంటారు అనేటువంటిది మీరు సాఫ్ట్వేర్ ద్వారా అపాయింట్మెంట్ అనేటువంటిది బుక్ చేసుకుంటున్నారు. అంటే హ్యూమన్ యొక్క సపోర్ట్ అనేటువంటిది అక్కడ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది? 40% అనేటువంటిది ఓవరాల్గా ఇంపాక్ట్ అనేటువంటిది ఈ పర్టికులర్ డొమైన్ మీద ఉంటుంది. లా అంటే బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి దాని మీద మీడియం టు హై లెవెల్లో ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. 35% అనేటువంటిది ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. సో మీరు లా సంబంధించినటువంటి దానికి చూసుకున్నప్పుడు కేస్ అనేటువంటిది ఫైల్ చేయడానికి అక్కడ ఏఐ ద్వారా లా అనేటువంటిది బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు హ్యూమన్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేకోకుండా మిషనరీ ద్వారా వస్తుంది ఫ్యూచర్లో అనేటువంటిది చెప్తున్నారు. ఇది ఓన్లీ ఇండియాను బేస్ చేసుకొని చెప్పడం లేదు. ఈ సెక్టార్స్ అనేటువంటివి ఓవరాల్ వరల్డ్ బేస్ చేసుకొని ఇంపాక్ట్ అనేటువంటిది చెప్తున్నాను. ఇండియాకి అనేటువంటిది అంత స్పీడ్గా రాకపోయినా ఫ్యూచర్లో 2030+ మీకు ఈ ఇంపాక్ట్ అనేటువంటిది చూపించవచ్చు. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూసుకుంటే మీడియం ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. 25% ఇంపాక్ట్ ఉంటుంది. సో పూర్తిగా ఇంపాక్ట్ ఉండదని చెప్పను, ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. మీరు ప్రజెంట్ ట్రెండ్లో చూసుకుంటే ఏఐ అనేటువంటిది ఎలా రీప్లేస్ చేస్తుంది అంటే ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టుగా ఒక వర్చువల్ ఇమేజ్లో మీరు రియల్ ఫీల్డ్లో వెళ్ళిన విధంగా మీకు ఆ గ్లాసెస్ అనేటువంటివి తీసుకుంటే వర్చువల్గా మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళినట్టు సోలార్ సిస్టమ్ ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ని మీకు ఏఐ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఇంకో స్మాల్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బాడీలో హార్ట్ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం ఒక 10 years 20 years బ్యాక్లో చూసుకుంటే బ్లాక్ బోర్డు మీద చాక్ పీసెస్ తీసుకొని హార్ట్ డయాగ్రామ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో రీసెంట్ టైమ్స్లో ఏమవుతుంది, ప్రజెంటేషన్స్ ద్వారా హార్ట్ ఇమేజ్ చూపించేసి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు, ఏఐ వచ్చేసరికి అక్కడ హార్ట్ అనేటువంటిది హ్యూమన్ బాడీలో బ్లడ్ అనేటువంటిది ఎలా పాస్ అవుతుంది అనేటువంటిది హార్ట్ ఫంక్షనింగ్ అనేటువంటిది క్లియర్గా చూపిస్తున్నారు విజువలైజేషన్గా. ఇలా ఏఐ అనేటువంటిది టీచింగ్ ఫీల్డ్లో ఇంపాక్ట్ అనేటువంటిది 25% ఉండవచ్చు. ఇంజనీరింగ్ డివిజన్కి వస్తే మీడియం ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో 20% అనేటువంటిది ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏంటి సార్, ఎక్కడ చూసినా కూడా లే ఆఫ్స్ అనేటువంటివి ఇంజనీరింగ్లో జరుగుతున్నాయి,
మరి మీరేంటి 20% అంటారు అని అంటే, ఇంజనీరింగ్లో 20% ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది అని అంటే, సాఫ్ట్వేర్ అనేటువంటిది 1950లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2060 ప్లస్ ఇలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ ఆర్ కంప్యూటర్స్ మీద ఇంజనీరింగ్స్ ఉంటే ట్రెడిషనల్ టెక్నాలజీని పక్కన పెట్టుకొని, అంటే మీరు పక్కన పెట్టేయాలి, ఇది మీకు యూజ్ ఉండదు ఫర్దర్గా. మీరు ఏఐ అనేటువంటిది స్కిల్స్ నేర్చుకుంటేనే మీ జాబ్స్ అనేటువంటివి రోల్స్ మారిపోతాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటప్పుడు ఏఐ అనలిస్ట్ అలాగ మీకు రోల్స్ అనేటువంటి పిలుస్తారు. కాబట్టి ఇంజనీరింగ్ డొమైన్స్లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉండవచ్చు ఏఐ అనేటువంటిది అంటే 20% ఉంటుంది ఓవరాల్గా. మీకు లేఆఫ్స్ అనేటువంటివి అమెజాన్ చేసింది అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండొచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో ఉండొచ్చు, రిటైల్ ఇండస్ట్రీ అమెజాన్ ఉండొచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండొచ్చు, హెల్త్ కేర్ స్టేషన్లో ఉండవచ్చు. అంతేగాని పర్టికులర్గా సాఫ్ట్వేర్ జాబ్స్ అని అక్కడ మెన్షన్ చెయ్యరు. అమెజాన్లో 1500 జాబ్స్ తీసేశారు అనేటువంటి న్యూస్ వస్తుంది. అప్పుడు మీరు చూసుకుంటే ఇంజనీరింగ్లో డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్లో మెకానికలా, ఎలక్ట్రికలా, సివిలా ఇలా మీకు చూసుకుంటే అప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంది అనేటువంటి తెలుస్తుంది. ఓవరాల్గా ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు టెక్నాలజీని ఎన్హాన్స్మెంట్ చేయడానికి వాళ్ళ అవసరం ఉంది. ట్రెడిషనల్ టెక్నాలజీ కాకోకుండా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. క్రియేటివ్ ఆర్ట్స్ అంటే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులకి లో నుంచి మీడియం ఉంటుంది, అంటే 15% మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రజనీకాంత్ గారి సినిమా వచ్చింది, రజనీ సినిమా. సో అక్కడ మీకు 3D యానిమేషన్లో వాళ్ళ డాటరే సినిమా తీశారు. అక్కడ రజనీకాంతే ఉన్నారు, అయితే అక్కడ 3Dలో రియల్ రజనీకాంత్ కాకోకుండా వర్చువల్ రజనీకాంత్ను పెట్టి సినిమా తీశారు. అదేమైపోయింది, చాలా సినిమా అనేటువంటిది ఫ్లాప్ అయిపోయింది. అదే జైలర్ అనేటువంటి మూవీ చూస్తే రియల్గా రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు. యాక్టింగ్ చూసిన తర్వాత ఆయన స్టైల్కి సినిమా అనేటువంటిది ఆడియన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయారు. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, వర్చువల్గా చూసినటువంటి రజనీకాంత్ గారికి జైలర్ సినిమాలో రియల్గా చూసినటువంటి రజనీకాంత్ గారికి ఫీలింగ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఆర్ట్స్ ఎవరైనా ఉంటే ఇంపాక్ట్ అనేటువంటిది సో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఉంటుంది. గ్రాఫిక్స్, ఈ సీజీ వర్క్స్ ఇవి చేసేటువంటి వాటిలో, ఆర్ట్ వర్క్లో లెస్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సోషల్ సర్వీసెస్లో వెరీ లో ఇంపాక్ట్ ఉంటుంది. సోషల్ సర్వీసులలో 10% అనేటువంటిది ఉంటుంది. సో సోషల్ సర్వీస్కి ఎవరు వస్తారు అని అంటే పొలిటీషియన్స్ అనేటువంటి వాళ్ళను మనం తీసుకోవచ్చు. వీళ్ళు మీరు ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చారు అని అంటే సర్వీస్ టు ద పీపుల్ అని చెప్తారు. సో పొలిటీషియన్ ఫర్ ఎగ్జాంపుల్కి మోడీ గారిని తీసుకున్నాం అనుకోండి. సో మోడీ గారు రియల్గా ఆయన గవర్నెన్స్ అనేటువంటిది ఎలా ఉందో చూస్తున్నాం. మోడీ గారిని వర్చువల్గా చూడడానికి ఎవరైనా ఇష్టపడతారా అంటే ఒక 3D ఇమేజ్ అనేటువంటిది రోల్ ప్లే చేస్తుంటే ఉండదు కదా. కరెంట్ ఆక్షన్స్ అనేటువంటివి ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడు మీకు అర్థమవడానికి చెప్తాను. ఇరాను అండ్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వార్ జరిగేటప్పుడు ఇండియా అనేటువంటిది ఎలా రోల్ ప్లే చేస్తుంది అంటే ఇక్కడ మీకు వార్లో డైరెక్ట్గా ఎవరికి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇట్లా ఇరాన్కు 100% సపోర్ట్ అని చెప్పడం లేదు, యుఎస్ఏ ఇజ్రాయెల్కి సపోర్ట్ అని చెప్పడం లేదు. సో ఈ స్టాండ్ అనేటువంటిది ఎవరు తీసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు ఈ రోల్ ప్లే అనేటువంటిది చేస్తారు. సో కాబట్టి మోడీజీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంత వార్ జరుగుతున్నా కూడా మన ఇండియాలో పీస్ఫుల్గా ఉగాది అనేటువంటిది ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. లాస్ట్ వీక్ వరల్డ్ కప్ను ఎంజాయ్ చేశాము.
హోలీని ఎంజాయ్ చేశాము. గ్యాస్ అనేటువంటిది డొమెస్టిక్ ఇంపాక్ట్ కాకోకుండా మోడీ గవర్నమెంట్లో 2 షిప్స్ అనేటువంటివి అలోమెంట్ ఇచ్చారు. ఇటువంటివన్నీ కూడా చేయాలి అని అంటే సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి మోడీ గారు కరెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా పాలిటిక్స్ అనేటువంటివి చేస్తారు, జియో పాలిటిక్స్ అనేటువంటివి. సో ఇలా మీకు ఏ సెక్టార్ పైన ఎంత ఇంపాక్ట్ ఉండవచ్చు అనేటువంటిది అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను ఇక్కడ మీకు ఎక్స్పోజ్ చేశాను. కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పదలుచుకునింది, క్లాస్ 12th కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్కి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్కి ఏ అనేటువంటిది ఎంత ఇంపాక్ట్ ఉండవచ్చు అంటే మీడియం ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో వీళ్ళు ట్రెడిషనల్ టెక్నాలజీని వదిలిపెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీని, స్కిల్స్ని నేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ పాత్ని డిజైన్ చేసుకోవాలి. సో దాని గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్గా స్టూడెంట్స్ ఇబ్బంది పడుకోకుండా ఉండడానికి నాలెడ్జ్ని షేర్ చేస్తాను. ఏ అనేటువంటిది ఏ జాబ్స్ని రీప్లేస్ చేయలేదు ఓవరాల్గా అని అంటే దీన్నే మనం సేఫ్ జోన్ అని చెప్పవచ్చు. ఏ జోన్స్లో సేఫ్గా ఉంటారు అని అంటే హెల్పింగ్ అంటే చూడండి, థెరపిస్ట్, నర్స్, సోషల్ వర్కర్, చైల్డ్ కేర్. సో మీకు ఫీవర్ వచ్చిందనుకోండి, అంటే మీకంటే ఎవరికైనా ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళితే డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ కానీ, ఇంజెక్షన్ కానీ, కేర్ కానీ ఇవన్నీ చేసుకుండేది నర్స్ అనేటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళని ఏ టెక్నాలజీ అనేటువంటిది రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే పేషెంట్ యొక్క కండిషన్ని బేస్ చేసుకొని అతను ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఫీవర్ అనేటువంటిది సమ్ ఎక్స్ పర్సన్కి వచ్చింది, వై పర్సన్కి వచ్చింది. సో ఎక్స్ పర్సన్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, వై పర్సన్కి అంతే ఉంటుందా ఫీవర్ అనేటువంటిది కొలాబరేషన్ లేదు. ఒకరు ఫీవర్ వస్తేనే కళ్ళు తిరిగి కింద పడిపోతారు, ఇంకొకరు ఫీవర్ వచ్చినా జస్ట్ డోలో 360 వేసుకొని రికవరీ అయిపోతుంటారు. అలాగా నర్స్ అనేటువంటి వాళ్ళు దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కండిషన్ చూసుకొని కేర్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే సోషల్ వర్కర్ అంటే మీకు 2019లో పద్మశ్రీ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద ఆవిడకి, తిమ్మక్క అనేటువంటి ఆవిడకి ఇచ్చారు. ఈమెని మదర్ ఆఫ్ ట్రీ అంటారు. ఈవిడ ఒక ఫారెస్ట్నే క్రియేట్ చేశారు. సో ఇలా ఈవిడకి 2019లో పద్మశ్రీ వచ్చింది. ప్లాంట్స్ని గ్రోన్ చేస్తూ ఎన్విరాన్మెంటల్కి వీళ్ళు సపోర్ట్ చేశారని చెప్పేసి ఇలా సోషల్ వర్కర్ రోల్ అంటే ఆవిడకి చెట్లు నాటాలని ఇంట్రెస్ట్ కలిగింది, అలా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకొకరికి వేరే సర్వీస్ చేయాలని ఉంటుంది, అలా వెళ్ళిపోతారు. సో కాబట్టి ఏ అనేటువంటిది ఈ రోల్స్ని రీప్లేస్ అనేటువంటిది చెయ్యలేదు. అందరూ అంటుంటారు లీడర్షిప్ అంటే పొలిటీషియన్స్కి ఇంపాక్ట్ ఏమీ ఉండదా అంటే పొలిటీషియన్స్కి ఎటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు ఏ టెక్నాలజీ ద్వారా. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు మోడీ గారు ఉన్నారు. సో మోడీ గారు ఏంటి, ఎంత వార్ జరుగుతున్నా ఇండియా మీద ఇంత కూడా ఎఫెక్ట్ లేకోకుండా హ్యాపీగా సర్వైవల్ అవుతూ గవర్నెన్స్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. సో కరెంట్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకోవాలి అని అంటే ఏ వల్ల కాదు. కాబట్టి పొలిటీషియన్స్ని ఏ జాబ్ అనేటువంటిది రీప్లేస్ చేయలేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏపీలో మనం ఎన్టీ రామారావు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మళ్ళీ వీళ్ళు తిరిగి వస్తే బాగుండును అనుకుంటాం. ఎందుకు, వీళ్ళను చూసినా కూడా ఆ వైబ్ అనేటువంటిది, వాళ్ళ యొక్క స్కీమ్స్ అనేటువంటివి పీపుల్స్కి చాలా అట్రాక్ట్ అయ్యాయి. వాళ్ళ మేనరిజం అనేటువంటిది, కరెంట్ యాక్షన్స్ అనేటువంటివి చాలా ఎక్స్పోజ్ జరిగి వాళ్ళు ఫేమస్ లీడర్స్ అయ్యారు. మళ్ళీ ఎన్టీఆర్ను మనం రీప్లేస్ చేయగలమా? చేయలేం.
మళ్ళీ వైఎస్ఆర్ గారిని రీప్లేస్ చేయగలమా? చేయలేం. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్లలో ఎస్పెషలీ పొలిటీషియన్స్ని ఇవి రీప్లేస్ చేయలేవు. నెక్స్ట్ ప్రీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్కి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామీజీ వారు ఉన్నారు. ఈయన తర్వాత ఇప్పుడు ప్రజెంటు వాళ్ళ శిష్యుడు. ఇలా ఈ స్వామీజీ వాళ్ళ యొక్క ప్రీస్ట్ నేచర్ని ఎవరైనా రీప్లేస్ చేయగలరా? చేయలేరు. నెక్స్ట్ ఎంటర్ప్రైనర్. ఏదైనా ఒక న్యూ సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఎంటర్ప్రైనర్ థాట్స్ రావాలి, ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఊబర్ ఎలా డెవలప్ అయ్యింది అని అంటే ఈ ఫౌండర్స్ ప్యారిస్ సిటీలో మిడ్నైట్ 2:30కి వాళ్ళు సిటీలో ఉన్నారు. అప్పుడు రోడ్డు మీదకి వచ్చి కార్ అనేటువంటిది ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కార్ అనేటువంటిది ఆపారు. అక్కడ వాళ్ళు ట్రై చేస్తుంటే కార్ అనేటువంటిది కొద్ది టైం అనేటువంటిది పట్టింది. సో అలా హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తూ మాకు కార్ కావాలి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వెళ్ళడానికి అనేటువంటిటప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి థాట్ ఏంటి అని అంటే ఒక బటన్ అనేటువంటిది ప్రెస్ చేస్తే కార్ అనేటువంటిది వచ్చి మనల్ని తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అనేటువంటి థాట్తో వచ్చినటువంటిదే ఊబర్. సో ఇటువంటి వాళ్ళనే ఎంటర్ప్రైనర్స్ అని పిలుస్తారు. సో ఇటువంటి థాట్స్ అనేటువంటివి ఏ అనేటువంటిది చేయలేదు. తరువాత అనలిటికల్ డివిజన్లోకి వస్తే లా అనేటువంటిది బేసిక్ లెవెల్లోనే ఉన్నటువంటి వాటికి ఇంపాక్ట్ ఉంటుంది. ఏ అనేటువంటిది జడ్జ్ పూర్తిగా ఒక కేసును స్టడీ చేసి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి అని అంటే అతని యొక్క అనలిటికల్ థింకింగ్ బేస్ చేసుకొని జడ్జిమెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జడ్జెస్ని ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. క్రియేటివ్. ఆర్టిస్ట్ అనేటువంటి వాళ్ళు క్రియేటివ్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు మీ హీరోని మీరు ఊహించుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్కి చిరంజీవి గారిని తీసుకున్నాను. ఈయనకి 70 ఇయర్స్ అనేటువంటిది మనం ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అనేటువంటి మూవీని సంక్రాంతికి రిలీజ్ అయితే చూడడం జరిగింది. అందరూ కూడా చిరంజీవి గారి యొక్క యాక్టింగ్ అనేటువంటిది ఎవరు రీప్లేస్ చేయలేరు అనేటువంటిది మనం చూసాం. అదే ప్లేస్లో చిరంజీవి యొక్క రోబోట్ను పెట్టామనుకోండి, సినిమాకు ఎవరైనా వెళ్తారా? అంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా యాక్ట్ చేయడం అనేటువంటిది క్రియేటివ్ ఆర్టిస్టులకి రీప్లేస్మెంట్ అనేటువంటిది ఏ చేయలేదు. నెక్స్ట్ టెక్నికల్ పోస్టులు అనేటువంటివి ఏ రీప్లేస్ చేయలేదు. అటువంటివి ఏంటివి అంటే ప్లంబర్, ఎలక్ట్రీషియన్. మన ఇంట్లో ఏదైనా వాటర్ ట్యాప్ అనేటువంటిది డ్యామేజ్ జరిగిందనుకోండి, అప్పుడు కంపల్సరీ ప్లంబర్తో మనం రిపేర్ చేయించుకోవాలి. సార్ రోబోలు చేస్తాయి కదా అని అంటే రోబోలకి ప్రోగ్రామ్ ఇస్తేనే అవి చేయగలవు. అవి అక్కడ కరెంటు సిచ్యువేషన్ బేస్ చేసుకొని ప్లంబర్ అయితే ఎక్కడ వాటర్ స్టక్ అయ్యింది అనేటువంటిది ఆ పైప్ లైన్ టోటల్గా చెక్ చేసుకొని, సో అది టాప్లో పోయిందా, మిడిల్లో పోయిందా, బాటంలో పోయిందా, ఎక్కడైనా ఏదన్నా డస్ట్ ఏమన్నా ఉందా అనేటువంటిది విజువల్ ఇన్స్పెక్షన్ చేసి ప్లంబర్ అనేటువంటిది రెక్టిఫై చేస్తారు. ఏ అనేటువంటిది ప్లంబర్ జాబ్ని రీప్లేస్ చేయలేదు. ఎలక్ట్రీషియన్. ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎలక్ట్రీషియన్ రావాలి, అతనే రిపేర్ చేయాలి. రోబో అనేటువంటిది రీప్లేస్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మీరు ఏ సెక్టార్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, అసలు ఏం ఇంపాక్ట్ ఉండదు అనేటువంటిది మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్. క్లాస్ 12th అనేటువంటిది కంప్లీట్ అవ్వంగానే ఇండియాలో 1.5 మిలియన్ స్టూడెంట్స్ ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి బయటకు వస్తున్నారు అనేటువంటిది డేటా అనేటువంటి తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇప్పుడు మనం పిలుస్తుంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ ఇంజనీరింగ్ అనేటువంటివి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే
అదర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అయినటువంటివి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఫీల్డ్స్ని చెక్ చేసుకుంటే ఏ ఫీల్డ్లో ఎంత ఇంపాక్ట్ ఉండవచ్చు అనేటువంటిది. సో నాకు తెలిసినంత వరకు సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ అనేటువంటిది మేజర్గా ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్తాము. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈసీఈ అనేటువంటిది, ట్రిపుల్ఈ అనేటువంటిది. సో ఈసీఈ మీద, కమ్యూనికేషన్ మీద ఎక్కువగా స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. రిమైనింగ్ ఫీల్డ్స్లలో పర్సంటేజ్ చూసుకుంటే తక్కువగా వెళుతున్నారు. సో దానికి ఏఐ అనేటువంటిది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటిది, జాబ్స్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి, 2026లో 12th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్లో ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఏ స్కిల్స్ మీరు అనేటువంటివి నేర్చుకోవాలి అనేటువంటి వాటితో పాటు కొన్ని నా తరపు నుంచి సజెషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూసుకుంటే మీరు మీ పక్కన కానీ మీ ఇంట్లో కానీ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటివి చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి హై ప్యాకేజెస్ అనేటువంటివి ఉంటాయి. సో ఇక్కడ ఏ రోల్స్కి ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే, ఇక్కడ రిస్క్ అనేటువంటిది ఎవరికి ఉండవచ్చు అని అంటే, రొటీన్ కోడింగ్ చేసే వాళ్ళకి, స్క్రిప్టింగ్ చేసే వాళ్ళకి, క్యూఏ, టెస్టింగ్, బేసిక్ ఐటీ సపోర్ట్, ఎంట్రీ లెవెల్ రిప్రజెంటేటివ్ టాస్క్ ఉన్నటువంటి రోల్స్ జాబ్కి రిస్క్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ట్రెడిషనల్ జాబ్స్ని మీరు ఫ్యూచర్లో ఇంకా వస్తాయి అని ఆలోచించకూడదు. లే ఆఫ్స్ అనేటువంటివి ఇక్కడి నుంచే జరుగుతూ ఉన్నాయి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఈ రోల్స్ కాకోకుండా మరి ఏ రోల్స్ ఉంటాయి అని అంటే, రోల్స్ అనేటువంటివి ఇలా మీకు గ్రో అవుతాయి. ఏఎంఎల్ ఇంజనీర్స్, ఏఐ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్, డేటా ఇంజనీర్స్, క్లౌడ్ ప్లస్ ఏఐ ఆర్కిటెక్ట్స్ అనేటువంటి రోల్స్ అనేటువంటివి ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఏఐ అనేటువంటిది జాబ్స్ రోల్లో కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో హై లెవెల్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో నేను మరీ చెప్తున్నాను, ఇంజనీరింగ్, ఆల్ ఇంజనీరింగ్లో వరల్డ్ వైడ్ 20% అనేటువంటిది జాబ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ ఇంజనీరింగ్లో ఎస్పెషలీ సాఫ్ట్వేర్ అనేటువంటిది హై ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకుంటే ఏ రిలేటెడ్ కోర్స్ కంపల్సరీ ఉండవలసిందే. మన ఇండియా అనేటువంటిది కూడా 2026 నుంచి టెక్నాలజీ మీద ఏ అనేటువంటిది సమ్మిట్ కూడా కంప్లీట్ చేసుకొని అడ్వాన్స్మెంట్కి వెళుతూ ఉంది. గవర్నమెంట్ జాబ్స్ కూడా పోను తగ్గిపోతూ వస్తాయి. ఇంత రేంజ్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి నోటిఫికేషన్స్ ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి అందరూ కూడా ఏఐ అనేటువంటిది మీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్లో రోబోటిక్స్ అనేటువంటివి, మెయింటెనెన్స్ అనేటువంటిది, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది వస్తాయి. సో వీటిలో ఆప్టిమైజేషన్ చేయడానికి, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ చేయడానికి హ్యూమన్ అనేటువంటిది అవసరం లేకోకుండా ఏఐ అనేటువంటిది రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తే పార్ట్స్ని బిల్డ్ చేయడానికి మిషనరీని యూజ్ చేస్తారు. అలాగే ఒక ఫ్యాక్టరీని సిమ్యులేషన్ చేయడానికి, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ చేయడానికి ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ట్రావెల్ చేస్తారు. సో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఉన్నటువంటి ఫీల్డ్
ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఫీల్డ్లో ఉన్నాను. ఐఓటీ సెన్సార్స్ను కనెక్ట్ చేసి పీవీ టెక్నాలజీలో పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎలా ఉంది అంటే హ్యూమన్స్ వెళ్ళి చెక్ చేసి దానిని డెప్త్గా అనాలిసిస్ చేసుకొని రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చడానికి టైం అనేటువంటిది పడుతుంది. సో ఈ టైంలో పర్ఫార్మెన్స్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో వీటి యొక్క పీవీ టెక్నాలజీ యొక్క పర్ఫార్మెన్స్ని రియల్ టైంలో అనాలిసిస్ చేయడానికి ఐఓటీ సెన్సార్స్ను యూజ్ చేసి దీన్నే ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అంటాము. ఏఐ మోడల్స్ యూజ్ చేసి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేటువంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి పైథాన్ అనేటువంటిది కొలాబరేషన్ చేసుకొని ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనేటువంటిది చేస్తున్నాము. సో కాబట్టి నేను మెటీరియల్స్ అండ్ నానో టెక్నాలజీ ఫీల్డ్లో పిహెచ్డి అవార్డు అయ్యాను. దాని తర్వాత ఎనర్జీ ఫీల్డ్లోకి పోస్ట్ డాక్ అనేటువంటిది వచ్చాను. చైనాలో 2 years ఉన్నాను, ఫ్రాన్స్లో 2 years ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఫ్రాన్స్లోనే రీసెర్చ్ ఇంజనీర్గా కంటిన్యూ అవుతున్నాను. సో నా రోల్ వచ్చేసి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది పీవీ టెక్నాలజీ అనేటువంటిది ఐఓటీ సెన్సార్స్ ఇన్ రియల్ ఫీల్డ్ అనేటువంటి దాని మీద వర్క్ అనేటువంటి చేస్తున్నాను. సో మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ అనేటువంటిది ఉంటేనే మనం కన్సిస్టెంట్గా డెవలప్మెంట్ అనేటువంటిది కెరీర్లో ఉంటుంది. ఇప్పుడు నేను మిషన్ లెర్నింగ్, మ్యాట్లాబ్, పైథాన్ అనేటువంటిది లర్న్ చేసుకున్నాను. సో నా ఫీల్డ్ వచ్చేసి సైన్స్ ఫీల్డ్, కానీ టెక్నాలజీ అనేటువంటిది నేర్చుకోవాల్సి ఉంది. సో టెక్నాలజీ ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నానో నాకు కంటిన్యూస్గా కెరీర్ గ్రోత్ అనేటువంటిది రీసెర్చ్ ఫీల్డ్లో వెళ్తూ వస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటువంటిది ఏంటి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఫీల్డ్లో చూసుకుంటే మీడియం నుంచి హై ఇంపాక్ట్ అనేటువంటిది ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్స్లో. సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీ చూసుకుంటే రిస్క్ అనేటువంటిది మాన్యువల్ డ్రాఫ్టింగ్, బేసిక్ ఎస్టిమేషన్ రోల్స్ ఉన్నటువంటి వాటికి హై రిస్క్ అనేటువంటిది ఉంటుంది. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటే తప్ప సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏఐ స్పెషలిస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా అనలిస్ట్, స్మార్ట్ సిటీ ప్లానర్స్ అనేటువంటి రోల్స్ అనేటువంటివి వస్తాయి. సో సివిల్ ఇంజనీర్లో మీడియం ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అని అంటే ఫుల్లుగా ఈ సివిల్ ఇంజనీర్స్ని రీప్లేస్ చేయలేరు. సో ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర క్యాపిటల్ తీసుకున్నాం అనుకోండి, అమరావతి. సో అమరావతి అనేటువంటిది క్యాపిటల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఆర్కిటెక్ట్స్ కానీ బిల్డింగ్స్ కానీ మొత్తం సివిల్ జరగాల్సిన వర్క్స్ అంతా కూడా హ్యూమన్ సపోర్ట్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, అలాగే సాయిల్ ఫర్టిలిటీ ఇవన్నీ బేస్ చేసుకొని జాగ్రఫికల్ రీజన్స్ బేస్ చేసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేసుకోవాలి. కాబట్టి సివిల్ ఇంజనీర్స్కి లెస్ ఇంపాక్ట్ అనేటువంటిది అంటే మీడియం ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. వీరు కూడా ఈ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి కంపల్సరీ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఏఐ అనేటువంటిది సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా నేర్చిపెట్టుకొని ఉండాలి. తర్వాత హైదరాబాద్లో చూసుకుంటే మూసీ అనేటువంటిది ప్లానింగ్ ఇచ్చారు. సో ఏఐ మోడల్లో ఇక్కడ సివిల్ ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ ఎక్కడ దాని యొక్క ఏ ప్లేస్లో దాని యొక్క వాటర్ పర్సెంటేజ్, సాయిల్ ఫర్టిలిటీ, జాగ్రఫికల్ ఏమైనా రీజన్స్ ఉన్నాయా వాటిని బేస్ చేసుకొని ఎంత హైట్లో బిల్డింగ్ అనేటువంటిది బిల్డ్ చేయాలి, బ్రిడ్జెస్ అనేటువంటివి ఎలా కట్టాలి అనేటువంటిది వీళ్ళు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకొని మాత్రమే దానికి ప్లానింగ్ చేయగలరు. సో కాబట్టి వీటితో పాటు ఏఐ అనేటువంటిది ఉంటే ఫ్యూచర్లో మీకు బెటర్ అవుతుంది. సో ట్రెడిషనల్ దాన్ని పక్కన పెట్టేయండి, ఏఐని మీరు అడాప్ట్ చేసుకోండి సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డివిజన్కి వస్తే ఎలక్ట్రికల్ అంటే EEE అంటారు,
ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ అని బ్రాంచెస్ అని డివైడ్ చేస్తారు. వీళ్ళది కమ్యూనికేషన్ అంటే సాఫ్ట్వేరు ప్లస్ హార్డ్వేరు ఈసీఈ అని చెప్తాము. త్రిబుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ డివైజెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇక్కడ మనకు ఈవీ టెక్నాలజీ, ఏఐ చిప్స్, సెమీ కండక్టర్స్, స్మార్ట్ గ్రిడ్స్, ఐఓటీ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ అనేటువంటివి రోల్స్ అనేటువంటివి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏఐ అనేటువంటిది హై ఆపర్చునిటీ అంటే హై లెవెల్లో ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఈ విధంగా ఏఐ అనేటువంటిది అడ్వాన్స్ అయి ఉంటేనే మీ రోల్స్ అనేటువంటివి సోప్ జోన్లో ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో చూసుకుంటే ఇండస్ట్రియల్లో హై రిస్క్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీకు కంప్యూటర్ విజన్ క్యూసీ అనేటువంటిది, రోబోటిక్ ఆటోమేషన్ అనేటువంటిది, ఇండస్ట్రీ 4.0 రోల్స్ అనేటువంటివి అంటే ఏఐ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ అనేటువంటి రోల్స్ ఎక్కువ ఉంటుంది. జాబ్ రిస్క్ అనేటువంటిది హై ఉంటుంది. ఇక్కడ ఏఐ ఇంపాక్ట్ అనేటువంటిది హై పర్సెంటేజ్లో ఉంటుంది. సో మీరు ఇటువంటి రోబోటిక్ ఆటోమేషన్ హ్యాండ్లింగ్ చేసే టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ చేసుకొని ఉండాలి. సో ఏఐ అనేటువంటిది ఉంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో రోల్స్ అనేటువంటివి, జాబ్స్ అనేటువంటివి సేఫ్ జోన్లో ఉంటాయి. సో హయ్యర్ ఇంపాక్ట్ ఉండేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సెక్టార్స్. ఓవరాల్గా మీరు ఇప్పుడు చెప్పినటువంటి సాఫ్ట్వేర్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నప్పుడు సాఫ్ట్వేర్లో ఆటోమేషన్ రిస్క్ అనేటువంటిది హై లెవెల్లో ఉంటుంది. గ్రోత్ అనేటువంటిది వెరీ హై లెవెల్లో ఉంటుంది. అంటే ట్రెడిషనల్ రోల్స్ అనేటువంటివి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏఐతో కూడుకున్నటువంటి జాబ్స్ అనేటువంటివి హైలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే మీ యొక్క టెక్నాలజీని, స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారో ఏఐకి తగ్గట్టుగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మెకానికల్ చూసుకుంటే మీడియం రిస్క్ అనేటువంటిది ఉంటుంది, హై ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఓవరాల్గా పాజిటివిటీ ఉంటుంది మెకానికల్ ఫీల్డ్లో. ఎందుకు అని అంటే న్యూ మోడల్స్ అనేటువంటివి, ఏరోస్పేస్, ఇప్పుడు మీకు వార్ జరుగుతుంది, టెక్నాలజీ అంతా మెకానికల్ వాళ్ళపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా మెకానికల్ వాళ్ళకి పాజిటివ్ అప్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి అంటే ఏఐతో రిలేటెడ్ అయినటువంటి వాళ్ళకి జాబ్స్ అనేటువంటివి బాగా ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్లో మీడియం రిస్క్ ఉంటుంది, మోడరేట్ పొటెన్షియల్ గ్రోత్ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా పొజిషన్స్ అనేటువంటివి షిఫ్ట్ అవుతాయి. సాఫ్ట్వేర్తో షిఫ్ట్ అయినంత త్వరగా సివిల్ అనేటువంటిది షిఫ్ట్ అవ్వదు. కాబట్టి మీరు ఇక్కడ ఏఐతో కూడుకున్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీని నేర్చుకోండి. ఎలక్ట్రికల్లో రిస్క్ అనేటువంటిది లో టు మీడియం ఉంటుంది. వెరీ హై లెవెల్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. స్ట్రాంగ్ గ్రోత్ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఈసీఈలో ఉంటుంది. సో ఎందుకు అని అంటే ఇక్కడ సాఫ్ట్వేరు ప్లస్ హార్డ్వేరు బేస్ చేసుకొని కమ్యూనికేషన్ డివిజన్ అనేటువంటిది అంటే ఇప్పుడు మీకు వార్ జరుగుతుంది. సో ఎక్కడో ఇజ్రాయిల్లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న బటన్ ప్రెస్ చేస్తే అది రాకెట్ వెళ్ళి ఇరాన్ మీద పడుతుంది, జీపీఎస్ ట్రాకింగ్ చేసుకుంటూ. ఇలా ఈసీఈ వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది, మొబైల్ ఫోన్స్ అనేటువంటివి, కంప్యూటర్స్ అనేటువంటివి, ఐఓటీ సెన్సార్స్ అనేటువంటిది ఈసీఈ వాళ్ళకి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కనెక్టివిటీ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఈసీఈ, సిఎస్సి ప్లస్ ఏఐ అనేటువంటిది ఎక్కువగా ఇండియాలో డిమాండెడ్గా వెళుతున్నటువంటి బ్రాంచెస్. మనకు మెకానికల్గా రోబోటిక్ టెక్నాలజీ చెన్నై, పూణే, బెంగళూరు ఇచ్చోట ఉన్నాయి. కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్లలో అంతగా మెకానికల్ అనేటువంటిది లేదనమాట. సివిల్ ఇంజనీర్స్ అనేటువంటిది కూడా లెస్ పర్సెంటేజీలో వెళ్తూ ఉన్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ అనేటువంటిది మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. రిస్క్ అనేటువంటిది మీడియంగా ఉంటుంది, పొటెన్షియల్ అనేటువంటిది హైగా ఉంటుంది, ఆటోమేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆటోమేషన్కి రిలేటెడ్గా ఏఐతో రిలేటెడ్గా అంటే రోబోటిక్స్ని మీరు హ్యాండిల్ చేసే విధంగా, ఆటోమేషన్ని
యూజ్ చేసే టెక్నాలజీ తెలిసిన విధంగా మీరు గ్రోనప్ అయితే మీ జాబ్స్ అనేటువంటివి సెక్యూర్డ్గా ఉంటాయి. సో ఇలా ఇంజనీరింగ్ అనేటువంటిది జాబ్ ఇంపాక్ట్ ఎలా ఉండవచ్చు 2026లో కాదు నేను చెప్పింది, 2030 కల్లా ఎలా ఉండవచ్చు అనేటువంటిది ఇండియా వైడు ప్లస్ గ్లోబల్ వైడు అనేటువంటిది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏఐ వచ్చి మీ జాబ్ అనేటువంటిది చెయ్యదు, మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. ఏం చేయాలి? మీకు ఏఐకి తగ్గట్టినటువంటి స్కిల్స్ అనేటువంటివి నేర్చిపెట్టుకొని ఉండాలి. సో కాబట్టి మీరు స్కిల్స్ ఎక్కడైతే ఆగిపోతాయో మీ జాబ్ అనేటువంటిది ఏఐ రీప్లేస్ చేస్తుంది. కాబట్టి మీరు ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేటువంటివి చాలా వరకు ఉండవు. మీరు ఏఐ ఎంబెడెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేటువంటివి ఏఐతో రిలేటెడ్ అయినటువంటివి మీరు నేర్చిపెట్టుకుంటే బెటర్ ఫ్యూచర్ అనేటువంటిది జాబ్స్ అనేటువంటివి ఉంటాయి. అలాగే స్కిల్స్ అనేటువంటివి నేను సిఎస్సి కదా మిగతా ఫీల్డ్తో సంబంధం లేకోకుండా ఉండకూడదు. మీరు మెకానికల్ రిలేటెడ్ అయినటువంటి ఎలక్ట్రికల్ రిలేటెడ్ అయినటువంటి ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ అనేటువంటివి నేర్చిపెట్టుకోవాలి. సో ఫైనల్గా నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్తో సంబంధం లేకోకుండా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి 6 యాక్షన్స్ని తెలిసిపెట్టుకొని ఉండాలి. మీ జాబ్స్ అనేటువంటివి ఇంజనీరింగ్ ఫీల్డ్లో స్టెబుల్గా ఉండాలి. ఇండియాలో అయినా గ్లోబల్ వైడ్ అయినా. అంటే పైథాన్ అనేటువంటిది కంపల్సరీ తెలుసుకొని ఉండాలి. ఏఐ ఫండమెంటల్స్ అయినటువంటి మిషన్ లెర్నింగ్ మోడల్స్ తెలిసి ఉండాలి. డేటా అనలిటిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఏఐ టూల్స్ ప్రాజెక్ట్స్ అయినటువంటి జెమిని ఏఐ టూల్స్ అనేటువంటివి హ్యాండ్ చేసే విధంగా మీరు ఉండాలి. ఆటోమేషన్ అనేటువంటిది డిజైన్ అనేటువంటి తెలిసి ఉండాలి. కోడింగ్ మీద ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ అయినటువంటివి అంటే కరెంటు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇండస్ట్రీలో డిమాండ్ ఏముంది అనేటువంటివి మీరు బీటెక్లో ప్రాజెక్ట్స్ అనేటువంటివి కంపల్సరీ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఇంటర్న్షిప్స్ అనేటువంటివి కాంట్రిబ్యూషన్స్ అనేటువంటివి కంపల్సరీ. ఈ 6 ఫ్యాక్టర్స్ మీరు చేసుకొని ఉంటే మీరు ఇంజనీరింగ్ ఫీల్డ్లో మీ డొమైన్లో జాబ్ అనేటువంటిది సేఫ్ జోన్లో ఉంటుంది. నేను మెకానికల్ కదా అని చెప్పేసి మీరు ఆ మెకానికల్ ఫీల్డ్లోనే ఉంటే టెక్నాలజీ నేర్చుకోకుండా ఉన్నారనుకోండి, గ్రోనప్ అనేటువంటిది ఉండదు. జాబ్ లేఆఫ్స్లో మన పేరు కూడా ఉంటుంది. కాబట్టి మీరు టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ చేసుకోండి, మీ జాబ్ని సెక్యూర్ చేసుకోండి. సో అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో మీరు తెలుగు స్టేట్స్ అనుకోండి, తెలుగు మీకు లోకల్గా యూజ్ అవుతుంది. జాబ్ చేయడానికి ఇండియాలో హిందీ, గ్లోబల్ వైజ్ ఇంగ్లీష్, అంటే మీరు ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీ స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ ఉంటేనే మీరు గ్లోబల్ వైజు మీ యొక్క స్కిల్ని ప్రొటెక్ట్ చేయడానికి కమ్యూనికేట్ చేయడానికి ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ జనరేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదువుతున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్యాక్టర్ అనేటువంటిది కాదు. టెక్నాలజీని ఏ విధంగా గ్రోనప్ చేసుకోవాలి అనేటువంటిది ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇంకొక డౌట్స్ అడిగారు స్టూడెంట్స్, మేము ఇండియాలో ఉన్నామండి, యూరప్ కాంటినెంట్లో మేము జాబ్స్ అనేటువంటిది చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడు బీటెక్ అనుకోండి. సో బీటెక్ 2026లో జాయిన్ అయ్యారు, మీకు 4 ఇయర్స్ అనేటువంటిది బీటెక్ ఇండియాలో జాయిన్ అయిపోయారు. తర్వాత జాబ్ అనేటువంటిది నేను వెస్టర్న్ కంట్రీలో యూరప్ కాంటినెంట్లో చేయాలి అనుకున్నారనుకోండి, యూకే అనేటువంటిది ఇంగ్లీష్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ స్కిల్స్ ఉంటే మీ బీటెక్ కోర్స్తో పాటు యూకే వెళ్ళిపోవచ్చు. దానికి ఐలెట్స్ అనేటువంటిది రాసుకొని వెళ్ళొచ్చు. అదర్ కంట్రీస్ అయినటువంటి ఫ్రాన్స్ అనుకోండి, సో జాబ్ రావాలి అనుకుంటే కంపల్సరీ ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేటువంటిది
నేర్చుకొని ఉండాలి జాబ్ రావాలి అని అంటే. అదే జర్మన్ వెళితే జర్మన్ లాంగ్వేజ్, స్పెయిన్ వెళితే స్పానిష్, ఇలా కొన్ని పర్టికులర్ కంట్రీస్ అనేటువంటివి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటేనే జాబ్స్ అనేటువంటిది వస్తుంది. యుఎస్ఏ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇంగ్లీష్ స్పీకింగ్ ఉండాలి. ఐలెట్స్ కంప్లీట్ చేసుకుంటే యుఎస్ఏ వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు. జపాన్ వెళ్ళాలి అంటే జపనీస్ కావాలి, కానీ వాళ్ళు ఇంగ్లీష్ అనేటువంటిది ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. చైనాలో కూడా మ్యాక్సిమం చైనీసే మాట్లాడతారు, ఇంగ్లీష్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా గ్లోబల్ వైజు మేము కూడా యుఎస్ఏని కాంప్లీట్ అవ్వడానికి అని చెప్పేసి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మీరు మీ డొమైన్ సబ్జెక్ట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్పోజ్ చేశానని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఏఐ అనేటువంటిది మోర్ ఇంపాక్ట్ ఉంటుంది చెప్పినటువంటి ఇంజనీరింగ్ ఫీల్డ్లో. కాబట్టి ఏదో టైంపాస్కి బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఇయర్ కదా మనకి ఇంకా 4 years ఉంది కదా, థర్డ్ ఇయర్లో నేను చదివేస్తాను, మా అంకుల్ ఉన్నారు, బాబాయ్ ఉన్నారు, మా పేరెంట్స్కు చాలా రికమెండేషన్స్ ఉన్నాయి, నన్ను ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్లో ఇప్పించేస్తారు అనేటువంటి థాట్స్ని పక్కన పెట్టేయండి. మీరు ఇండివిజువల్గా ఫస్ట్ ఇయర్ నుంచి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, మీ థాట్స్ని డెవలప్ చేసుకుంటూ ఫస్ట్ ఇయర్లో ఒక థాట్ పెట్టుకోండి. స్టార్టింగ్ డే నుంచి సెకండ్ ఇయర్లో వేరే సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి చూడండి, థర్డ్ ఇయర్లో అనదర్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి చూడండి, ఫోర్త్ ఇయర్లో ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నేర్చుకుంటున్నటువంటి స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేసి ఒక న్యూ థాట్స్ని డెవలప్ చేసి, మహేష్ బాబు సినిమాలో, మహర్షి సినిమాలో ఒక ప్రాజెక్టును నేను జాబ్ కోసం రాలేదు, నేనే మీకు ఒక జాబ్స్ ఇస్తాను అనేటువంటి సీన్ మనం చూస్తూ ఉన్నాం. సో అలాగా మీరు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అవ్వంగానే న్యూ ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవ్వడానికి చూసుకోండి. ఒక టాప్ కంపెనీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇటువంటి కంపెనీస్లలో మీరు టాప్ రోల్లో జాబ్ తెచ్చుకోవడానికి ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఫోకస్ అనేటువంటిది చేసుకోండి. మీరు ఏ డొమైన్లో చేరినా కూడా టైంపాస్ అనేది చేస్తూ థర్డ్ ఇయర్లో లాస్ట్ ఇంకా ఫోర్త్ ఇయర్ వచ్చినప్పుడు అప్పుడు మాకు రికమెండేషన్స్ ఉన్నాయి అని అంటే, ఏ అనేటువంటిది రికమెండేషన్స్ని మీకు 1 year వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత మీ స్కిల్స్ అనేటువంటివి ఏఐతో మీరు ట్రావెల్ చేయలేకపోతే అప్పుడు మీరు లే ఆఫ్స్లో ఉండవలసి వస్తుంది. కాబట్టి మీకు మాన్యువల్ సపోర్ట్ అనేటువంటిది ఉంటే ఎంట్రీ లెవెల్కి యూజ్ అవుతుంది, అంతేకాని లాంగ్ రన్లో మీరు ట్రావెల్ అవ్వడానికి ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి మీరు ఓన్గా మీ యొక్క స్కిల్స్ ఏమున్నాయో మీరు టాప్ కంపెనీలో జాబ్ రావడానికి, లేకపోతే మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. టెక్నాలజీని ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకుంటూ స్టార్ట్ చేయండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఏ టెక్నాలజీ మీద అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మీ ఆలోచనని కూడా కామెంట్లో తెలియచేయండి. మీ అభిప్రాయం కూడా తెలిస్తే ఈ ఏఐ సరౌండింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.